మేము జైలుకైనా వెళ్తాం అంటూ అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి 36 రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని షేక్ చేసే స్థాయిలో ఒక ఉద్యమాన్ని నడిపించారు. ఆ ఉద్యమం పేరే కాక్రోచ్ జనతా పార్టీ. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక అధ్యాయం ముగిసింది. అయితే ఇప్పుడు రెండో అధ్యాయం మొదలవుతుందా అన్నటువంటి అభిప్రాయాలు కూడా తావిస్తోంది. ఈ నెల 5-6 తేదీల్లో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో సీజేపీ నాయకత్వం సమావేశమవుతోంది. ఈ సమావేశం నిర్వహించడానికి గల కారణాలేంటి? మరోవైపు జార్ఖండ్లో రగులుతున్న మరో పేపర్ లీక్ ఉద్యమం విషయంలో సీజేపీ ఎందుకు ఆలస్యంగా స్పందించింది? జార్ఖండ్లో జరుగుతున్న పేపర్ లీక్ ఆందోళనల ధరిమిలా సీజేపీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఈ స్టోరీలో చూద్దాం. ప్రశ్నాపత్రాల లీకేజ్ ప్రహసనానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రంపై తీవ్రస్థాయిలో ప్రశ్నించి ఓ మంత్రి రాజీనామాకు కారణమైన సీజేపీ ఇప్పుడు మరో ఉద్యమానికి సిద్ధమవుతోందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆగస్టు 5-6 తేదీల్లో మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్లో ఇందుకు సంబంధించిన ఒక మేధోమథనం జరుగుతోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. దీంతో సీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ రాష్ట్రాన్ని టార్గెట్గా మరో ప్రణాళిక రచిస్తోంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీజేపీ అధికారికంగా ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 5-6 తేదీల్లో 2 రోజుల వ్యూహాత్మకమైన సమావేశం జరగనుంది. ఇందులో వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్, ఇతర సంస్థాగత ప్రతినిధులు పాల్గొంటారు. జంతర్ మంతర్ ఉద్యమంలో పనిచేసిన 50 మంది కీలకమైన వాలంటీర్లతో సహా విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇది మహారాష్ట్రలో ఎందుకు జరుగుతోంది అంటే అభిజిత్ దీప్కే నివాసం సంభాజీనగర్లోనే ఉంటుంది. సమావేశం కూడా ఆయన ఇంట్లోనే జరుగుతుందని నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం. నెల రోజుల సుదీర్ఘమైన ఆందోళన తర్వాత కార్యకర్తలను కుటుంబాలతో గడపమని చెప్పి స్థానిక విద్యార్థులు, మద్దతుదారుల అభిప్రాయాలు సేకరించి వారిని ఈ సమావేశానికి తీసుకురమ్మని దీప్కే కోరినట్లుగా తెలుస్తోంది. దీప్కే వెలువరించిన ప్రెస్ నోట్ ప్రకారం ఈ సమావేశం తర్వాత సీజేపీ దేశవ్యాప్తంగా వాలంటీర్లను సంప్రదించి యువత ఆకాంక్షలను తెలుసుకునేందుకు ఒక నేషన్ వైడ్ లైసనింగ్ టూర్ నిర్వహిస్తుందని సమాచారం. మరి యువత ఆకాంక్షలను తెలుసుకుని సీజేపీని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తారా, లేక మరింకేదైనా పార్టీతో లేదా అన్ని విపక్షాలతో కలిసి సాగుతూ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చే పథకంలో భాగస్వాములవుతారా అన్నదే తేలాల్సిందే. అలాగే సీజేపీతో లాభపడే పార్టీలు ఏవి అనే కోణంలో కూడా చర్చలు నడుస్తూ ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. మరోవైపు జంతర్ మంతర్ వద్ద తీవ్రస్థాయిలో రాజీ లేకుండా ఉద్యమించిన సీజేపీ తాజాగా దాదాపు వారం రోజులుగా జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకులపై ఎందుకని స్పందించడం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమించిన అభిజిత్ దీప్కేను జార్ఖండ్ ఆందోళనపై ప్రశ్నించగా తనకిప్పుడు ఆరోగ్యం బాలేదని దాటవేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుందని భావించాలో లేక పేపర్ లీక్స్ ను తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని దేశ ప్రజలకు చెప్పాలనుకున్నాడో తెలియదు గాని తన మీద విమర్శకు రావటం మొదలైన వెంటనే దీప్కే జార్ఖండ్ ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారంటున్నారు బీజేపీ పక్ష నేతలు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలపై గత వారం రోజులుగా వందలాది మంది విద్యార్థులు రాంచీలో నిరవధిక దీక్షలో ఉన్నారు. ఒక విద్యార్థి నాయకుడు నిరాహార దీక్ష కూడా చేపట్టాడు. కొద్ది గంటల క్రితం రాంచీలో విద్యార్థులంతా భారీ ర్యాలీ తీసి రాష్ట్రంలో పేపర్ లీక్స్ పై పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ స్టేజ్లో అభిజిత్ దీప్కే మద్దతిచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. क्योंकि जिस तरह से आपने दिल्ली के जंतर मंतर में जो चीजें की उसे देख करके गई, जो चीज सोच रही थी सरकार की नहीं हम कुछ नहीं कर पाएंगे, लेकिन आप सब ने युवाओं ने और सरकार को झुकना पड़ा। या आपने साबित कर दिया कि झुकता है जमाना झुकाने वाला होना चाहिए। तो सर बहुत बहुत धन्यवाद हमारी बातों को आप सर मैं यही कहना चाहती हूँ कि आप हमारे समर्थन में रहें। जो भी मांगे हैं डिमांड से मेरे भैया ने पूरी तरह जितने भी आप लोग स्टूडेंट्स झारखंड में प्रोटेस्ट कर रहे हो हम पूरी तरह आपके साथ है, हमारा पूरा सपोर्ट आपके साथ है।
और आपको किसी भी चीज की जरूरत रहेगी, आपकी जो भी रिक्वायरमेंट होगी आप हमें बता दीजिए, हम वो सारी चीजें करेंगे जो आपके आंदोलन को मजबूत कर सकती है। और आपकी जितनी भी डिमांड्स है हम उन डिमांड्स का भी पूरा समर्थन करते हैं और हम हमारी तरफ से भी उन डिमांड्स को आगे रखेंगे। जी सर, बहुत बहुत धन्यवाद सर। एक और भाई है हमारे, बात रखेंगे आपसे। हेलो सर, कैसे हैं? विजय मेहता हुआ सर। జార్ఖండ్లో ఆందోళనలకు మూలం 14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్ష, అలాగే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలో వచ్చిన అక్రమాల ఆరోపణలు, పరీక్షల నిర్వహణను బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు అప్పగించారని, ఓఎంఆర్ షీట్లు లీక్ అయ్యాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో జేపీఎస్సీ చైర్మన్పై వచ్చిన వివాదం, ఆయన రాజీనామా వంటి ఉదాంతాలు ఈ అనుమానాలను మరింతగా బలపరుస్తున్నాయి. విద్యార్థులు 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష రద్దు, సీబీఐ దర్యాప్తు, రిక్రూట్మెంట్ వ్యవస్థలో సమూల సంస్కరణల కోసం రోడ్డెక్కారు. జులై 29 నుంచి రాంచీలో నిరవధిక దీక్ష కొనసాగుతోంది. ఈ ఆందోళనలో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. 9 ప్రధాన రిక్రూట్మెంట్ పరీక్షలు కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు ఈ ఆందోళన జంతర్ మంతర్ తరహాలో దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల నుంచి కూడా మద్దతుదారులు ఆహారం, డబ్బు, పరుపులు పంపిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో పార్లమెంటు బీజేపీ ఎంపీలు దీన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకొని జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై సీబీఐ దర్యాప్తు కోరుతూ పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేపట్టారు. ఇక దీప్కే మద్దతు విషయానికొస్తే జంతర్ మంతర్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా సీజేపీ ప్రతి జిల్లాలో జంతర్ మంతర్ అనే నినాదంతో విస్తరించాలని సౌరవ్ దాస్ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి జార్ఖండ్లో ఇలాంటి ఉద్యమం రావటం, దానికి సీజేపీ వెంటనే స్పందించడం వ్యూహంలో భాగమే అయిందంటూ భావిస్తున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, సీజేపీ పేరు ఇప్పటికే జాతీయ స్థాయిలో పరీక్ష అక్రమాలపై పోరాటానికి పర్యాయపదంగా మారిన నేపథ్యంలో జార్ఖండ్ విద్యార్థులు వారి ఉద్యమానికి గుర్తింపు కోసం, మరింతగా ప్రోత్సాహం కోసం సీజేపీ మద్దతును ఆశిస్తున్నారు. ఆ కోణంలో చూస్తే మద్దతివ్వకపోతే సీజేపీ తన సొంత ఇమేజ్కే నష్టం కలిగించుకున్నట్లు అవుతుందనే వాదన కూడా ఉంది. మరోవైపు గత జూన్లో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా సీజేపీకి నిధులు అందిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. మనోజ్ ఝా స్వయంగా ఈ విషయాన్ని ఖండించారు కూడా. సౌరవ్ దాస్ ఏ రాజకీయ నాయకుడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే కొంతమంది అంతర్జాతీయ జర్నలిస్టులు మాత్రం సౌరవ్ దాస్ కు అమెరికా కేంద్రంగా పనిచేసే ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుంచి దాదాపు 6 లక్షల రూపాయల వరకు అందాయని ఆరోపిస్తున్నారు. దీన్ని సీజేపీ మద్దతుదారులు తోసిపుచ్చారు. జులైలో ఇంకో అడుగు ముందుకేసి ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా మొదలైంది. జులై 20 పార్లమెంటు మార్చ్ వెనుక విదేశీ నిధులు ఉన్నాయని ఆరోపిస్తూ ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ ఫిర్యాదు చేశారు. కోర్టు దీని విచారణకు స్వీకరించినా ఇప్పటి వరకు ఆరోపణలు ధృవీకరించలేదు. ఈ క్రమంలో సీజేపీ ఆందోళనలకు నిధులు ఎవరు సమకూరుస్తున్నారనేది కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. జంతర్ మంతర్ విజయం తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ముందున్న అసలైన పరీక్ష ఇదేనని చెబుతున్నారు విశ్లేషకులు. ఒక వీధి ఉద్యమాన్ని స్థిరమైన సంస్థగా మార్చటం ఎలా, రాజకీయ పార్టీగా మారకుండా ప్రభావం ఎలా కొనసాగించటం, తమపై వస్తున్న నిధుల ఆరోపణలకు పారదర్శకంగా జవాబు ఇవ్వటం ఎలా, అలాగే జార్ఖండ్ ఆందోళనలపై వైఖరిని కేవలం మద్దతు ప్రకటనలకే పరిమితం చేయటమా, లేక జంతర్ మంతర్ తరహాలోనే ప్రత్యక్ష భాగస్వామ్యం స్థాయికి విస్తరిస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ఒక చిన్న సెటైరికల్ పేరుతో మొదలైన సీజేపీ ప్రస్థానం ప్రభుత్వాన్ని షేక్ చేసే స్థాయి నుంచి ప్రజలను ఆలోచింపచేసే స్థాయికి చేరుకుంటుందా? వేచి చూద్దాం.